ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు, సమకూర్చుకొనుటలోని రహస్యములు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలయునో అది ఎరుగక బయలు వెళ్ళెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8. దేవుడు బైబిల్లో దావీదు యొక్క జీవిత చరిత్ర వ్రాయించుట ద్వారా యుద్ధాయుధముల విషయము మనకు చూపించకూర్చున్నాడు. దావీదు 2 రకములైన నష్టములను పొందెను. ఒకటి వ్యక్తిగతముగా, రెండవది జనాంగముగా. వ్యక్తిగతముగా తాను అనుభవించిన నష్టమంతయు తన స్వంత పతనము, అజాగ్రత్త, నిర్లక్ష్యము, దేవుని ఎడల తప్పిపోటు ద్వారా సంభవించెను. అయినప్పటికీ దేవుడు దావీదు వాటన్నిటిని తిరిగి సమకూర్చుకొనవలని కోరెను. జనాంగముగా కూడా తాను తప్పిపోటు ద్వారా కోల్పోయిన ప్రతి దానిని కూడా ఆ విధములనే దావీదు సంపాదించుకొనవలని దేవుడు కోరెను. దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలుకి ఇచ్చిన గొప్పదైన సారవంతమైన దేశమును గూర్చి మనము వినియున్నాము. అది ఆదికాండం 12 ఆరంభమగుచున్నది. కల్దీల ఊరు అను పట్టణమునకు సంబంధించిన అబ్రహామను ఒక వ్యక్తి ఉండెను. కల్దీయ దేశం గొప్ప నాగరికతతో నిండిన దేశమని పురాతన వస్తు శాస్త్రజ్ఞులు నిరూపించున్నారు. అబ్రహాము విస్తారమైన వెండి, బంగారు, పనివారు, ఆస్తి, భూములు కలిగిన ధనవంతుడు, ఆత్మీయంగా వట్టి పేదవాడు. ఆనాడు దేవునిని ఎరుగక ఆయనను పూజించుట కానీ వెంబడించుట కానీ ఎరుగని వాడుగా ఉండెను. ఒక దినమున దేవుడు అతనికి అకస్మాత్తుగా ప్రత్యక్షమాయెను. యెహోవా, నీవు నీ దేశము నుండి నీ బంధువుల నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పగా ఆయన స్వరము తనతో బహు తేటగా మాట్లాడుట వినెను. అబ్రహాము ఆ మాటను నమ్మెను. దేవుని స్వరమును తాను వినియున్నాడని ఎరుగుటచే అబ్రహాము విధేయుడాయెను. దేవుడు అబ్రహామునకు ఆదికాండం 12:2-3 ఒక గొప్ప వాగ్దానం చేసెను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. మనుషుడు దేవునికి విధేయుడైనప్పుడే దేవుడు అతనిని దీవించును. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.